ప్రత్యక్షత ప్రేక్షకులు మా హృదయపూర్వక వందనాలు. 50 దినాలు ముగింపు సభ ఆగస్టు 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ప్రారంభం కాబోతుంది. 9 గంటలకు ముగించబడబోతుంది. ఈ యొక్క 50 దినాలు ప్రత్యక్షత మాకు 2013లో ప్రభు ఇచ్చి అనేకులు తీసుకొచ్చి ఏకముగా కూడి ప్రార్థించడానికి ప్రభు సహాయం చేసి తను గణపరుచుకున్నారు. 14లో ఇంకా మహిమకరంగా దేవుని ఘనమైన నామాన్ని గణపరిచే విధంగా జరిగించారు. 15వ సంవత్సరంలో బహుబలంగా మేము ఊహించలేని విధంగా దేవుడు అనేక వేల ప్రజలను తీసుకొచ్చి అనేక అద్భుతాలు చేసి మారు మనసు అనుభవాన్ని ఇచ్చి గొప్ప కార్యాలు చేశాడు. 16వ సంవత్సరంలో నిజంగా దేవుడు మాతో ఉన్నాడు. మరి అందరూ కూడా సంఘాలు దైవజనులు అనేకులు కూడి వచ్చి లక్షలాది ప్రజలు బెల్లంపల్లి పట్టణానికి వచ్చి ఏకముగా కూడి ప్రభువుని ఆరాధించి ఎన్నో అద్భుతాలు, ఎన్నో మారు మనసు అనుభవాలు, ఎందరో జీవితాలు బాగుపడడం మేము చూసాం. దేవుని బిడ్డలారా, అందుని బట్టి దేవునికి మహిమ. అయితే ఈ 17వ సంవత్సరంలో జూన్ 29 నుండి ప్రారంభించబడిన ఉపవాసాలు మహిమలో నుంచి మహిమలో జరగడం చూస్తున్నాం. ఎంతోమంది రిపెంట్ అయ్యి ఏడుస్తున్నారు. కాపరికి దూరమైన గొర్రెలు, మారు మనసు లేని ప్రజలు, క్రైస్తత్వంలో ఆత్మీయంగా మొదటి ప్రేమను కోల్పోయిన వారు, ఈ విధంగా వారి జీవితాల్లో ఈ ఉపవాస దినాలు ఎంతో ప్రభావితంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నందుకు మేము దేవుని స్తుతిస్తున్నాం. ఇంత ఘనమైన ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు ముగింపు మరి ఆగస్టు 17 సాయంత్రం 4 గంటల సభతో ముగించబడబోతుంది. కాబట్టి క్రైస్తవులందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం. మీతో ముఖాముఖిగా మేము కలవలేకపోయినా ఈ టీవీలో నుంచి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మరీ ముఖ్యంగా దైవజనులకి, నాయకులకి, మరి పాస్టర్ ప్రవీణ్ గారి తరపున, కల్వరి మినిస్ట్రీస్ తరపున, మా కుటుంబం తరపున ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మీకు అందిస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ముగింపు సభలో పాల్గొని మనందరం కూడా ఏకముగా కూడి, సమాజముగా ఏకముగా కూడి మనం ఆరాధించి దేవుని గణపరచబోతున్నాం. ఎందుకంటే ప్రభువు చేసిన ఈ మహిమ కలిగినటువంటి ఉపవాస దినాలు మహిమకరంగా ముగించడానికి ప్రభువు మనందరినీ కూడా ఏక మనసుతో ఏకాత్మతో ఆరాధించే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచబోతున్నాడు. కాబట్టి మరి ఈ నెల 17వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఈ ఉపవాస ప్రార్థన ముగింపు సభ బెల్లంపల్లిలో జరగబోతుంది. 4 నుంచి 9 గంటల వరకు. ఇదే మీ అందరికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాం. రెండవదిగా మారు మనసు పొంది మా ద్వారా మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకునేవారు చాలామంది వచ్చి వెళ్ళారు ఇక్కడికి. మరి బ్యాప్టిజ కార్యక్రమాలు మరి 17వ తారీఖు ఉదయం 6:30కి ప్రారంభించబడతాయి. 17వ తారీఖు ఉదయం 6:30కి దైవజనుడు మరి ఇస్తాడు. కాబట్టి బ్యాప్టిజం తీసుకునేవారు మరి 16వ తారీఖు రాత్రి మీరు ఇక్కడికి వచ్చి సిద్ధంగా ఉండాలి. 17 ఉదయం 6:30కి బ్యాప్టిజ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అనేక మంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకొని జీవ గ్రంథంలో మన పేరు ఉండాలని దేవుడు ఆశ కలిగించున్నాడు. ఈ 17వ తారీఖు ముగింపు సభకి రావడానికి బెల్లంపల్లికి ఏ ప్రాంతాల వారైనా, తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాల వారైనా డైరెక్ట్ ట్రైన్ ఫెసిలిటీస్ ఉంటాయి, బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు అక్కడ ఎక్కితే ఇక్కడ దిగేటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఎంక్వైరీలో కూడా కనుక్కోవచ్చు. రెండవదిగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్, మరి ప్రయాణాల కొరకు దేనికైనా ఏదైనా డౌట్ ఉంటే ఈ కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ అయ్యి వివరాలు అడగండి. మా వాళ్ళు మీకు అందిస్తారు. దేవుడి మాటలు దీవించి మిమ్మల్ని అందరినీ నడిపించి ఆశీర్వదించిందాకా. ప్రైజ్ లార్డ్.